8వ తరగతి సోషల్ స్టడీస్. సూర్యుడు శక్తి వనరు. వైవిధ్యాలతో ఒకటి ఉష్ణోగ్రత. భూమి ఎంతో వైవిధ్యతను కలిగి ఉన్నది. భూమిపైన గల వైవిధ్యతను మనం సముద్రాలు, ఖండాలు, పర్వతాలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, అధిక తక్కువ వర్షపాతం మొదలైన అంశాలలో గమనించవచ్చు. ఇటువంటిదే మరొక వైవిధ్యత ఉష్ణోగ్రత. పగటి సమయాన్ని గమనించినప్పుడు ఉదయం చల్లగా ఉండి రోజు గడుస్తున్న కొద్దీ వేడెక్కడం, సాయంత్రానికి మళ్ళీ చల్లబడటం మనం గమనిస్తుంటాం. అలాగే సంవత్సరంలో కొన్ని నెలలు చల్లగా, మరికొన్ని నెలలు వేడిగా ఉండటాన్ని కూడా మనం గమనిస్తుంటాం. ఒక ప్రదేశంలో సమయాన్ని బట్టి ఉష్ణోగ్రతలలో తేడా ఉంటుంది. అలాగే ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి మధ్య కూడా ఉష్ణోగ్రత పరంగా తేడాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలు వేడిగా ఉంటే మరికొన్ని ప్రాంతాలు చాలా చలిగా ఉండి సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటాయి. భూమధ్య రేఖ ప్రాంతాలలో సంవత్సరం పొడవునా వేడిగా ఉంటుంది. అదే ధ్రువ ప్రాంతాలలో సంవత్సరం పొడవునా చలిగా ఉంటుంది. ఉష్ణోగ్రత, వర్షపాతం మధ్య సంబంధం. రెండు ప్రదేశాల మధ్య ఉష్ణోగ్రతలలో తేడాలు గాలులను, వానలను ప్రభావితం చేస్తాయి. ఒక ప్రదేశంలో పడే వర్షపాతం కొంతవరకు రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రత తేడాలపై ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత, వర్షపాతం రెండు జీవులను ప్రభావితం చేసే ముఖ్యమైన కారకాలు. సూర్యరశ్మి మరియు నీటిపై ఆధారపడి చెట్లు, జంతువులు బ్రతుకుతాయి. చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే వృక్ష జాతులు వేడి ప్రాంతాలలోనూ, మరికొద్ది జాతులు చల్లని ప్రాంతాలలోనూ పెరుగుతాయి. బాగా చలిగా ఉండే ప్రాంతాలలో అయితే ఏ చెట్లు పెరగవు. అలాగే జంతు జాతులలో కూడా వైవిధ్యతను మనం గమనించవచ్చు. భూమిపై వేడికి కారణం. భూమి మీద వేడికి కారణం సూర్యుడు. భూగోళంపై శక్తికి సూర్యుడు మూలవనరు. సూర్యుడు ఒక పెద్ద శక్తి కేంద్రం. కాంతి, వేడిమి రూపంలో అది శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. సూర్యుడి నుండి నిరంతరాయంగా వెలువడే ఈ శక్తిని సౌర వికిరణం అంటారు. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడాన్ని వికిరణం అంటారు. సూర్యుడి నుండి మనకు శక్తి సూర్యకిరణాల రూపంలో ప్రసరిస్తుంది. అయితే సూర్యుని నుండి వచ్చే శక్తిలో కొంత భాగాన్ని మనం కాంతి, వేడిమి రూపంలో చూడగలం లేదా అనుభూతి చెందగలం. ఇలా కనిపించేది కాకుండా అతి నీలలోహిత కిరణాలు, రేడియో తరంగాలు, ఎక్స్ కిరణాలు వంటి రూపాలలో కూడా సూర్యుడి నుండి మనకి శక్తి వస్తూ ఉంటుంది. వీటిని మనం చూడలేము, అనుభూతి చెందలేము. సంవత్సరం పొడవునా అలాగే ప్రతి సంవత్సరము సూర్యుని నుండి వెలువడే శక్తి దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ భూమి మీద మాత్రం ప్రదేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి సూర్యుడి శక్తి చేరుకోవడం మారిపోతుంది. భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని సౌరపుటము లేదా ఇన్సోలేషన్ అంటారు. భూమి వాతావరణంలోకి ప్రవేశించిన సౌరశక్తిలో అతి కొద్ది శక్తి మాత్రమే భూమి ఉపరితలాన్ని చేరుకుంటుంది. సౌరశక్తిలో 3వ వంతు భూ వాతావరణం వల్ల పరావర్తనం చెందుతుంది. మరికొంత సౌరశక్తి వాతావరణంలోని పై పొరలలో చెల్లా చెదురవుతుంది లేదా గ్రహించబడుతుంది. సూర్యుడి నుండి వెలువడే అతి నీలలోహిత కిరణాల వంటి ప్రమాదకరమైన కిరణాలు అయితే అసలు భూమినే చేరుకోవు. ఇటువంటి కారణాల వల్లనే భూమిపై జీవనం సాధ్యమైనది. సాధారణంగా సౌరశక్తిలో కొంత భాగాన్ని వాతావరణంలోని మబ్బులు, పొగ, ధూళి పరావర్తనం చేస్తాయి లేదా గ్రహిస్తాయి. అందుకే మబ్బుగా ఉన్న రోజులలో అంత వేడిగా ఉండకపోవడాన్ని గమనిస్తుంటాం. సూర్యుని కిరణాలు, భూమి ఉపరితలం. సాధారణంగా భూమిపై గల అన్ని ప్రదేశాలపై సూర్యకిరణాలు ఒకే రకంగా వేడిని కలిగించవు. భూమి వంపుగా ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది. భూమి ఉపరితలం వంపు తిరిగి ఉండడం కారణంగా భూమధ్య రేఖ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో పడేంత సౌరశక్తి భూమధ్య రేఖ నుండి దూరానికి, ఉత్తరానికి లేదా దక్షిణానికి వెళ్తుంటే ఎక్కువ విస్తీర్ణంలో పడుతుంది. అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో 1 యూనిట్ విస్తీర్ణంపై పడే సౌర వికిరణము తీవ్రత భూమధ్య రేఖ నుండి దూరంగా వెళ్లే కొద్దీ తగ్గుతుంది. అందుకే సాధారణంగా ధృవాల దగ్గర కంటే
భూమధ్య రేఖ వద్ద వేడిగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద సూర్యుని కిరణాలు లంబంగా 90 డిగ్రీల కోణంతో పడుతుంటే ధృవాల వైపుకు వెళ్లే కొద్దీ ఏటవాలుగా పడడాన్ని గమనిస్తాం. సూర్యుని కిరణాలు భూమి ఉపరితలాన్ని తాకే కోణాన్ని పతన కోణము లేదా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. భూమధ్య రేఖ వద్ద 0 డిగ్రీలు 100 యూనిట్ల సూర్యపుటము చేరిందనుకుంటే 45 డిగ్రీల కోణము గల ప్రాంతం ఉత్తర జపాన్ వద్ద 75 యూనిట్లు అందుతుంది. 66.5 డిగ్రీల కోణము గల ప్రాంతం ధ్రువమండలం వద్ద 50 యూనిట్లు అందుతుంది. 90 డిగ్రీల కోణము గల ప్రాంతం ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద 40 యూనిట్లు మాత్రమే అందుతుంది. జపాన్తో పోల్చినప్పుడు ఉత్తర ధ్రువం వద్ద సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. అలాగే రాజస్థాన్తో పోల్చినప్పుడు సూర్యకిరణాల సాంద్రత తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ భూమి గుండ్రంగా కాకుండా బల్లపరుపుగా ఉంటే అన్ని ప్రదేశాలు ఒకే రకమైన వేడిని కలిగి ఉండేవి. అటువంటి సందర్భంలో జపాన్ అయినా భూమధ్య రేఖ అయినా ఒకే వేడిని కలిగి ఉండేవి. భూమధ్య రేఖ ప్రాంతం వద్ద సూర్యకిరణాలు ఎక్కువగా సాంద్రత తీవ్రతలో పడినా సాధారణంగా అక్కడ మధ్యాహ్నం నుండి మబ్బుగా ఉండి నేల మీదకు తక్కువ సూర్యకిరణాలు పడతాయి. కనుక భూమధ్య రేఖ ప్రాంతం కంటే దానికి ఉత్తర దక్షిణ ప్రాంతాలు వేడిగా ఉంటాయి. అలాగే సూర్యుడు భూమి చుట్టూ నిరంతరం తిరుగుతున్నందున సంవత్సర కాలంలో ఈ పతన కోణాలు నిరంతరం మారుతూ ఉంటాయి. సాధారణంగా ఉత్తర భాగంలో నవంబర్ డిసెంబర్ నెలల్లో పతన కోణం పెరుగుతుంది మరియు మే జూన్ నెలల్లో తగ్గుతుంది. భూమి నీటి ఉపరితలంపై తేడాలు. భూమి మీద సముద్రాల మీద ఉష్ణోగ్రతలలో చాలా తేడా ఉంటుంది. భూమి వేడిని బాగా ప్రసరింపచేస్తుంది, కానీ నీరు అలా కాదు. భూమి త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది, కానీ సముద్రాలు వేడెక్కేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయి, అలాగే చల్లబడేందుకు కూడా ఎక్కువ సమయం తీసుకుంటాయి. భూమి నీటితో పోల్చినప్పుడు మంచి ఉష్ణవాహకం కావడమే భూమి నీరు వేడెక్కడంలో తేడాలకు కారణం అవుతున్నాయి. వాతావరణం వేడెక్కడం. భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయువుల మిశ్రమమే వాతావరణం. నిజానికి మన చుట్టూ ఉన్న వాతావరణం సూర్యకిరణాల వల్ల నేరుగా వేడెక్కదు. వాతావరణం సూర్యకిరణాలు భూమిని చేరుకోవడానికి అవకాశం ఇస్తాయి. ఇలా భూమిని చేరిన సూర్యకిరణాలు ముందుగా భూమిని వేడెక్కిస్తాయి. ఆ తర్వాత భూమి నుండి వేడి వికిరణం చెందుతూ మన చుట్టూ ఉన్న గాలిని వేడి చేస్తుంది. అలా భూమిని చేరిన వికిరణం వల్ల వాతావరణం వేడెక్కుతుంది. కనుకనే భూమికి దగ్గరగా ఉన్న వాయు పొరలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణంలో పైకి వెళ్తున్న కొద్దీ చల్లగా ఉంటుంది. ఉష్ణ సమతుల్యత. సాధారణంగా సూర్యుడి నుండి భూమి పొందే వేడి వివిధ పద్ధతుల్లో తిరిగి వికిరణం చెందుతుంది. 3వ వంతు వేడి వెంటనే తిరిగి ఆకాశంలోకి పరావర్తనం చెందుతుంది. మిగిలినది ముందుగా భూమిని, ఆ తర్వాత వాతావరణాన్ని వేడెక్కిస్తూ తిరిగి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రక్రియలో మనం ముందుగా అనుకున్నట్లుగా సౌర వికిరణంలో మెజారిటీ భాగం తిరిగి వెళ్ళపోకపోతే భూమి మీద వేడిమి రోజురోజుకు పెరుగుతూ భూగోళం మరింత వేడెక్కిపోయి ఉండేది. దీనికి విరుద్ధంగా భూమి పొందుతున్న వేడిమి కంటే ఎక్కువ వికిరణం ద్వారా తిరిగి వెళ్ళిపోయి ఉంటే భూమి క్రమక్రమంగా చల్లబడేది. ఇవి రెండూ లేకుండా భూమిపై ఉష్ణ వికిరణం తిరిగి వెళ్ళడం ద్వారా ఉష్ణ సమతుల్యత నెలకొంటున్నది. కనుచూపు మేర ప్రాంతాన్ని చూసినప్పుడు భూమి అంతా ఎత్తుపల్లాలతో వాలులతో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎత్తుపల్లాలు ప్రదేశం యొక్క వాలు కూడా సూర్యకిరణాలు పొందడంపై ప్రభావం చూపుతుంది. గ్లోబల్ వార్మింగ్, భూగోళం వేడెక్కడం. వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువు లేదా కార్బన్ డయాక్సైడ్ వాయువు వంటి కొన్ని వాయువులు భూ వికిరణాన్ని అడ్డుకుంటాయి. ఇలా అడ్డుకోవడం వల్ల భూమి నుండి తిరిగి వెళ్ళిపోయే ఉష్ణశక్తి లేదా భూ వికిరణము తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలను పెరుగుతున్నాయి. ఇలా భూగోళంపై ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడాన్ని భూగోళం వేడెక్కడం అంటారు. డీజిల్, పెట్రోల్ వంటి వాటి వినియోగం పెరగడం, అడవులు నరికివేయడం వంటి వాటి వల్ల వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు పెరిగిపోతున్నది. వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు పెరగడం మూలంగా
భూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణ ఉష్ణోగ్రత. తరగతి గదిలో వాతావరణం యొక్క ఉష్ణోగ్రతను సెల్సియస్ ఉష్ణమాపకం లేదా థర్మామీటర్ ఉపయోగించి కొలవవచ్చు. ఉష్ణమాపకం ఉపయోగించి పరిసరాలలోని అనేక వస్తువుల ఉష్ణోగ్రతలను కూడా కొలవవచ్చు. అయితే 10 నుండి 110 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను కొలిచేందుకు మాత్రం థర్మామీటర్ను ఉపయోగించడం మంచిది. ప్రతి నెలలో ఒక వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలను కొలిచి వేసవి, శీతాకాలం మరియు వానాకాలంలో జరిగే ఉష్ణోగ్రతలలో మార్పులను తెలుసుకోవచ్చు. అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు. 1992 జూలైలో ఆఫ్రికాలోని లిబియాలోని అజీజియా ప్రాంతంలో ఇప్పటి వరకు అత్యధికంగా 57.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటార్కిటికాలోని వోస్టాక్ కేంద్రంలో 1983 జూలైలో అత్యంత తక్కువగా 89.2 -89.2 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లుగా గుర్తించారు. సాధారణంగా నీరు 100 డిగ్రీల సెల్సియస్ను చేరుకుంటే నీరు మరుగుతుంది. 0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను చేరుకుంటే మంచుగా మారుతుంది. 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలో -273.16 డిగ్రీల సెల్సియస్ అత్యల్పమైనది. ఉష్ణోగ్రత 0 కంటే తగ్గితే దానిని మైనస్ అంటారు. ఉదాహరణకు -5 డిగ్రీల సెల్సియస్తో పోల్చితే 5 డిగ్రీల సెల్సియస్ అనేది పెద్ద విలువ. -5 డిగ్రీల సెల్సియస్ మరియు 5 డిగ్రీల సెల్సియస్ మధ్య 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తేడా కలదు. మరొక ఉదాహరణలో 0కు దిగువన 88 డిగ్రీల సెల్సియస్ అంటే అర్థం -88 డిగ్రీలు అని అర్థం. మనిషి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఒక రోజులో అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలను నమోదు చేయడానికి 6 గరిష్ట, కనిష్ట ఉష్ణమాపకం ఉపయోగపడుతుంది. వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలలో తేడాలు, కారణాలు. సముద్రాలు. సాధారణంగా సముద్రానికి దగ్గరగా, దూరంగా ఉన్న ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి. భూమధ్యరేఖ ప్రాంతం నుండి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణం చేస్తుంటే ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి. భూమిని వేడెక్కించినంతగా సముద్రాన్ని వేడెక్కించడం సూర్యుడికి తేలిక కాదు. సముద్రుడు తనలో ఉన్న నీటి వల్ల మరీ వేడెక్కడు, మరీ చల్లబడడు. కాబట్టి దానిపై గల గాలి కూడా మరీ వేడెక్కదు, మరీ చల్లబడదు. కాబట్టి సముద్ర తీరాన ఉండే ప్రదేశాలలో సాధారణంగా సంవత్సరమంతా శీతోష్ణ స్థితులు ఒకేలా ఉంటాయి. వీటిని సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటారు. సముద్ర తీరానికి దూరంగా ఉండే ప్రాంతాలు వేసవిలో బాగా వేడెక్కడము, శీతాకాలంలో బాగా చల్లబడటం వంటి వ్యత్యాసాలను ప్రదర్శిస్తుంటాయి. ఇలా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలలో చాలా తేడా ఉండటాన్ని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారు. సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల విశాఖపట్నం సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితిని ప్రదర్శిస్తుంది. వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలలో తేడాలు, కారణాలు. ప్రాంతం యొక్క ఎత్తు. కొండపైన, కొండ క్రింది ప్రాంతాలలో కూడా ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి. సాధారణంగా వేసవి సమయంలో మైదాన ప్రాంతాలలో చాలామంది ఎండల బారి నుండి తప్పించుకోవడానికి ఊటీ, సిమ్లా వంటి పర్వత ప్రాంత ప్రదేశాలకు వెళ్తుంటారు. ఎత్తుగా ఉండే పర్వత ప్రాంతాలలో వేసవిలో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. పర్వత ప్రాంతాలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎత్తైన ప్రదేశాలకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఢిల్లీ, సిమ్లాలలోను పోల్చినప్పుడు సిమ్లా పర్వత ప్రాంతం కావడం వల్ల సిమ్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. సముద్ర మట్టం నుండి ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో ఉంటే సిమ్లా 2200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సాధారణంగా సముద్ర మట్టం నుండి పైకి వెళ్ళేటప్పుడు ప్రతి 1000 మీటర్లకు ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గుతాయి. ఎత్తైన కొండలు, పర్వతాలలో తక్కువ ఉష్ణోగ్రత వల్ల అక్కడ పెరిగే చెట్లు, మొక్కలలో కూడా తేడా కనిపిస్తుంది. కొన్నిసార్లు ప్రత్యేకంగా శీతాకాలపు ఉదయాలలో నేల దగ్గర చాలా తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. నేలకు దగ్గరగా గడ్డి మొక్కల మీద మంచు బిందువులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ మంచు బిందువులు ఏర్పడడానికి కారణం సాంద్రీకరణం, కండెన్సేషన్.
పగటి కాలం తక్కువగా ఉన్నందున సూర్యపుటం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండి వికిరణం ఎక్కువగా లేనందువల్ల భూమికి దగ్గరగా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. దీనినే విలోమనం అంటారు. వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలలో తేడాలు, కారణాలు భూమధ్య రేఖ నుండి దగ్గర లేదా దూరం బట్టి. భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఒకటి నైజీరియా, ఉత్తరంగా పైకి ఉన్న ప్రాంతం ఫ్రాన్స్, అదే ఉత్తరంలో ఇంకా పైకి ఉన్న ప్రాంతం ఆర్కిటిక్ టండ్రా ప్రాంతం. ఇండోనేషియా వంటి భూమధ్య రేఖ ప్రాంతంలో సంవత్సరం అంతా వేడిగా ఉండటాన్ని గమనించగలం. భూమధ్య రేఖకు ఉత్తరంగా కానీ లేదా దక్షిణంగా కానీ వెళితే అక్కడ బాగా చలిగా ఉంటుంది. భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు సాధారణంగా ఎక్కువగా వేడెక్కుతాయి. భూమధ్య రేఖకు దూరంగా ఉండే ప్రాంతాలు తక్కువగా వేడెక్కుతాయి. కనుకనే భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలలో సగటు ఉష్ణోగ్రతలు ఎక్కువగాను, దూరంగా ఉండే ప్రాంతాలలో సగటు ఉష్ణోగ్రతలు దూరంగానూ ఉంటాయి. సింగపూర్, షాంఘై, వ్లాడివోస్టాక్ ప్రాంతాలను పోల్చినప్పుడు సింగపూర్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం మూలంగా సింగపూర్లో సగటు ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రత పటాలు సాధారణంగా ఏ ప్రదేశాలు వేడిగా ఉంటాయో, ఏవి చల్లగా ఉంటాయో తెలుసుకోవడానికి ఉష్ణోగ్రత పటాలు ఉపయోగపడతాయి. భారతదేశాన్ని అట్లాస్లో ఉష్ణోగ్రత పటాలలో గమనించినప్పుడు ఒక్కొక్క సగటు ఉష్ణోగ్రత గల ప్రాంతాన్ని ఒక్కొక్క రంగుతో సూచిస్తూ వివిధ భాగాలుగా విభజించి చూపడాన్ని గమనిస్తాం. అట్లాసును బట్టి జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రాంతం 16.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద నుండి 22 నుండి 25 డిగ్రీల మధ్య సగటు ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది. హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద నుండి 20 నుండి 22.5 డిగ్రీల మధ్య సగటు ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది. ఆగ్రా ఉత్తరప్రదేశ్ ప్రాంతం 27.18 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద నుండి 22.3 నుంచి 8 డిగ్రీల మధ్య సగటు ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. మధురై తమిళనాడు ప్రాంతం 9.93 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉండి 30 నుండి 20 డిగ్రీల మధ్య సగటు ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది. నాగపూర్ మహారాష్ట్ర ప్రాంతం 21.14 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉండి 28 నుండి 12 డిగ్రీల మధ్య సగటు ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది.